నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బోండాపల్లి సీసీ రోడ్డు ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బోండాపల్లి సీసీ రోడ్డు ప్రారంభం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట. ఇంటింటికి కూటమి కార్యక్రమం. హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఎకో సైన్స్ ప్రాజెక్టుపై ప్రత్యేక వర్క్షాప్. పర్యావరణ హిత ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలన్న కలెక్టర్. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం. ప్రజా వ్యతిరేక పాలనపై సిపిఐ నిరసన. డిఎస్సి అక్రమాలపై వైసీపీ రీలే దీక్షలు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని ధ్వజం. బులెటిన్లో అప్డేట్స్ చూస్తే, కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని ఆర్ఎండ్బి రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వరదల కారణంగా దెబ్బతిన్న బ్రిడ్జ్ రహదారితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామ ఉప సర్పంచులు, యువత రోడ్డు పరిస్థితిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలని కోరారు. విషయం దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, మన స్థానిక ఎమ్మెల్యే గారికి చేయాలా, రెండుగా ఒక వెడల్పు చేసి బ్రిడ్జ్ను కూడా ఎక్స్టెన్షన్ చేయాలా, ఇవి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మేము కోరుకుంటున్నాం. మెదక్ కూడా వెళ్ళొచ్చు, కానీ ఇంతవరకు 1 ఇయర్ అవుతున్నా ఈ ఆర్ఎన్బి రోడ్లో ఎలాంటి చలనం, ఆ కిందకి ఇట్లా పడితే అసలు మరణిస్తారు. చాలా లోతుగా ఉంది బ్రిడ్జి. దయచేసి ప్రజాప్రతినిధులు కానీ, లోకల్లో ఉన్న అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ రోడ్లు నిర్మాణం చేయాలి. అలాగనే మా మనవి ఏంటంటే, బ్రిడ్జి చాలా షార్ట్గా ఉంది, దీన్ని కూడా ఎక్స్టెన్షన్ చేయాలా, పెద్దగా వేసి దీన్ని కూడా డబల్ చేయాలని చెప్పేసి బీపేట ప్రజల నుంచి మేము మనవి చేయించున్నాము. ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు 4 జిల్లాల సరిహద్దు అయినటువంటి ఈ బీబీపేట మండలము, ఇక్కడ పెద్ద లోతైనటువంటి అలుగు ఉన్నది. దీంట్లో రాత్రి వచ్చి దాంట్లో పడి చచ్చిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ అలుగు వద్ద స్ట్రీట్ లైట్స్ మరియు తక్షణమే ఈ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై విమర్శలు చేశారు. ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తోటపల్లి ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు అందించాలని, లేదంటే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. మిత్రులకు నమస్కారం అండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పాల్గొండ నియోజకవర్గం 4 మండల కార్యదర్శులతో సమావేశం అనేది పాల్గొండలో ఈరోజు జరిగింది. ప్రధానమైనది ఒకటి, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలని పక్కన పెట్టి పేదల తాలూకా ఆస్తుల్ని ఆ తదుపరి సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీ నడిబొడ్డులో రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో పెద్ద ఎత్తున ఆందోళన బహిరంగ సభ జరపడానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నియోజకవర్గంలో రేపు
పాలకొండలో ఈ నెల 13వ తేదీన అలాగే 18వ తేదీన వేరగట్టంలోనూ కనిపిస్తున్నారు. ఒకటే చెప్తున్నారు, హిందూ హిందూ అని. నిజంగా రామాలయం అనేది హిందువుల మతం పేరు చెప్పి కదా రామాలయం కట్టారు. రామాలయం కడుతున్న నేపథ్యంలో బాలరాముడికి దేవాలయం నిర్మాణాలు పక్కదారి పట్టాయని చెప్పేసి ఆ నివేదికలు వచ్చాయి. ఆ డబ్బులు ఏమయ్యాయి? ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? ఎవరు జేబులు నింపారు? దీన్ని సమాధానం చెప్పుకోలేక ఉద్యమాలు జరుగుతుంటే ఉద్యమకారుల మీద దేశద్రోహాలని మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అందుకని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పాలనకు వ్యతిరేకంగా మార్పు కావాలని చెప్పి ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఏదైతే ఈరోజు నిరుద్యోగ యువత ఉందో, విద్యార్థులు ఉన్నారో, ఉపాధి కోల్పోతున్న ఉద్యోగులు ఉన్నారో, గుంటూరు జిల్లా పొన్నూరులో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారంపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ జి రుక్మిణి పాల్గొని ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. కోర్టుల చుట్టూ తిరిగి సమయం, ఖర్చు వృధా చేసుకోకుండా పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అనంతరం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇక్కడున్న న్యాయవాదులకు, తర్వాత జర్నలిస్టు విలేకరులకు, అలాగే ఎస్ఐ గారికి, కానిస్టేబుల్ గారికి, ఇక్కడున్న ప్రతి సభ్యులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి మన దేశంలో, కోర్టులు ప్రజలకు న్యాయం చేయడం కోసమే ఉన్నాయి. ఎవరైతే మరి పార్టీలు ఉంటారో ఆ పార్టీలు అనుకూలంగా మాట్లాడుకొని అనుకూలమైతే తప్పనిసరిగా రాజీ చేసుకుంటే వాళ్ళ కాలయాపన కూడా మిగిలిపోతుంది, ఇబ్బందులు కూడా ఉండవు. ఎందుకంటే ఎక్కువగా మన దేశంలో ఇళ్ళు సరిహద్దుల దగ్గర గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే గుంటూరు కారం కదా, ఈ ఊర్లో ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని కేసులు దాగెళ్ళి, కోర్టులు దాగెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా, ధనం వేస్ట్ చేసుకోకుండా ఉన్నటువంటి చిన్న జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉండింది. అందులో మన గ్రామంలో కానీ మన కోర్టుకు వస్తే కోర్టులో మీడియేషన్ చేయడానికి 4 లాయర్లని ట్రైనింగ్ ఇచ్చేలా ఇక్కడ పెట్టారు. సమస్య ఏంది, సమస్య ఎలా చేస్తే బాగుండేది, ఇరు వర్గాలకి అన్యాయం జరగకుండా, ఇరు వర్గాలకి నష్టం జరగకుండా న్యాయం చేసే విధంగా మీడియేషన్ చేసి ఇద్దరికీ న్యాయం జరిగేటట్టుగా సమయం వృధా కాకుండా ఊళ్ళ దగ్గరలో ఉంటే పెద్ద మనుషుల్లో కూర్చొని దాన్నే మళ్ళీ మీకు జడ్జిమెంట్లో కూడా ఎలా అయితే లాస్ట్లో ఇస్తామో, మీరు ఏదైతే కాంప్రమైజ్ అయ్యి రాజీ పడి ఏదైతే అడుగుతారో అవి సమంజసంగా ఉంటే వాటిని మీడియేటర్ కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే దాని మీద మేము జడ్జిమెంట్ పాస్ చేస్తాం. ఒకసారి అది జడ్జిమెంట్ కాపీ మీ చేతికి వచ్చిన తర్వాత అప్పట్లో మనం ఈ టర్మ్స్ ఒప్పుకున్నాము, ఇలాగ రాజీ పడ్డాము, ఇద్దరైతే ఒకళ్ళు గెలిచారు ఒకళ్ళు ఓడిపోయారు అని ఉంటుంది. కానీ ఈ మధ్యవర్తిత్వంలో లోక్ అదాలత్లో సెటిల్ అయితే ఇద్దరు గెలిచినట్టే. అందుకోసమే ఇవన్నీ తీసుకొని వచ్చారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ రీలే నిరాహార దీక్షలు చేపట్టింది. ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని నాయకులు విమర్శించారు. మరి అలాంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగాల్సిన బాధ్యత నారా చంద్రబాబు. మనందరం కూడా రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మనందరికీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 27 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 27 నెలల కాలంగా వాళ్ళ అధికారంలోకి రావడానికి కొన్ని హామీలు ఇచ్చారు. మనందరికీ తెలుసు, మేము వచ్చిన వెంటనే డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామని, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. అలాగే ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వలేకపోయి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న 70-80 లక్షల మంది నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే ఒక హామీ ఇచ్చి ఇవన్నీ కూడా సూపర్ 6 అని చెప్పి విజయనగరం జిల్లా బోండాపల్లి మండల గురుడబిల్లిలో గ్రామంలో 1.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
2 సంవత్సరాల్లోనే 21,000 ఖర్చు పెట్టింది ప్రభుత్వం. అంటే వాళ్ళ సంక్షేమం 5 సంవత్సరాలకి 23,000 అయితే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలకి 21,000 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉన్న పథకాల్లో ఎక్కువ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవన్నీ ఒక అయితే అభివృద్ధి. ప్రతి గ్రామంలో కూడా 50 లక్షలకు తక్కువ లేకుండా మనం అభివృద్ధి పనులు చేస్తున్నాం. గతంలో వాళ్ళ ప్రభుత్వంలో కనీసం చిన్న మట్టి కూడా 1,30,00,000 ఒక గ్రామానికి ఖర్చు పెట్టామంటే గ్రామ వ్యవస్థకి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి సంగతి మనం ఆలోచించాలి. అలాగే విద్యా వ్యవస్థని మా యువ నాయకులు నారా లోకేష్ గారు తాతకి తగ్గట్టుగా తండ్రికి తనయుడుగా ఈరోజు రాజకీయాల్లో వచ్చి తన వంతు కూడా ప్రజాసేవ చేస్తూ మన యువతకి చాలా మంది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వచ్చి సార్ మాకు ఉద్యోగం కావాలి, మాకు సంక్షేమ కార్యక్రమాలు కాదు, మాకు ఉపాధి అవకాశాలు వస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. వాసవి క్లబ్, ఐవీఎఫ్ కామారెడ్డి రక్తదాతల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 98 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి నాగారాణి, ఐవీఎఫ్ ప్రతినిధులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. రక్తదానం ప్రాణంతో సమానమని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చేసే సహాయం కానీ చెప్పడానికి వీళ్ళంతా గొప్పది. ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు. అంత తెలిసినప్పటికీ ఎక్కడంతా మనకి 3 months అభిషేకం జరగకుండా డైరెక్ట్ గా మేమే పోయి వాసనప్పుడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరము, ఆరోగ్య శిబిరాలు, ఒకసారి న్యాయ చైతన్య సదస్సు కూడా నిర్వహించి ఎంతో మందికి ఇక్కడ పరిష్కార మార్గం పెడుతున్నాము. కంటి ఆసుపత్రి, వాసన ఇంకొకటి కంటి ఆసుపత్రులకు పంపి ఎందరో చిన్నారులకు కంటి చూపు కల్పించిన భాగ్యం నాకు దక్కింది. అదే కోణంలోనే ప్రతి సంవత్సరము ఒక రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇంటింటికి కూటమి కార్యక్రమం నిర్వహించారు. పెదవేగి మండలం కూచపూడి రామసింగవరం గ్రామాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాల వారీగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది 17-18 బూతుల్లో బూత్ కమిటీ కన్వీనర్ పేర్లు రాయండి. వాళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఈరోజు రామసింగవరం కూచింపూడి ఇంటింటికి కూటమి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా కూటమి నాయకులకి, పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి కూటమి ప్రతి కుటుంబానికి న్యాయం చేయడమే ఈ కూటమి యొక్క ఉద్దేశం. అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి కూటమి ప్రతి కుటుంబానికి న్యాయం చేయడమే ఈ కూటమి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని పూర్తి స్థాయిలో మరి గ్రామంగా, వార్డుగా, అన్ని ఏరియాల్లో కులాలకి మతాలకి అతీతంగా మరి దాన్ని తీసుకెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తాం. ఇచ్చిన మాట దేన్ని కూడా వాగ్దానాన్ని మేము చేయలేక, చేతగాక, అసమర్థుల్లాగా మిగలం. అన్ని వాగ్దానాలు కూడా పూర్తి చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా అద్దెంకులో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వివాహ పరిచయ కార్యక్రమం ఆహ్వాన కరపత్రిక ఆవిష్కరించారు.
ఆగస్టు 15న సింగరకొండ విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివాహం కావలసిన యువతీ యువకులు వారి తల్లిదండ్రులు పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 5,000 మంది వివరాలతో భోజన సదుపాయాలతో ఉచితంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మరియు విశ్వకర్మ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15/8/2026 ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ గ్రామంలో విజయం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం పూట భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం అయింది. మరి ఈరోజు అద్దంకి సంఘ కార్యాలయంలో మరి జిల్లా కమిటీ అధ్యక్షులైన చెన్నపల్లి సింహాచార్య నేను, ఆ సెక్రటరీ కుందుర్తి ప్రసన్నాంజనేయులు, సీతారామాంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు, కార్పెంటర్ నాయకులు చెన్నపల్లి కోట్లింగాచారి, అద్దంకి పట్టణ సంఘ ప్రధాన కార్యదర్శి వీర బ్రహ్మాచారి మరియు సంఘీయులందరం కలిసి ఈ కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘీయులందరూ కూడా హాజరయ్యే అవకాశం వినియోగించుకోవాలని మా అందరి ద్వారా మీ ద్వారా వారిని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాం. సమాచారం కోసం ఫోన్ నెంబర్ ఇవ్వండి. పూర్తి వివరాల కోసం 9989646378 నెంబర్కి కాల్ చేసి వారు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. ఏలూరులో జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మెగా డిఎస్సీపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా డిఎస్సీ నిర్వహిస్తుందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలను వైసీపీ మానుకోవాలని సూచించారు. ఈరోజు రాష్ట్రంలో పనిపాటు లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సారథ్యంలో విద్యాశాఖ మార్చులు వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ రోజున దాదాపు 16,000 మంది ఉపాధ్యాయులు జాయిన్ అయితే వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తామంటే వాళ్ళందరూ సక్రమైనటువంటి నైపుణ్యమైనటువంటి విద్యాభ్యాసాన్ని విద్యార్థులకు పిల్లలకు అందిస్తూ ఉంటే చూసి ఓర్వలేక, ఎందుకంటే మా యొక్క ఆధ్వర్యంలో డిఎస్సి నిర్వహించలేకపోయాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం, జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఏదైతే అభివృద్ధిని స్వాగతించండి, ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల పక్షాన్ని మాట్లాడండి. ఒకవైపున వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు, ఒకవైపున పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తూ ఉన్నారు, ఒకవైపున రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది, ఒకవైపున అన్ని దేశాల నుంచి క్యూ కట్టి ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి నూతన పరిశ్రమలు పెట్టుబడిదారులు వస్తూ ఉంటే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి మీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఇక్కడైనా మానుకొని బుద్ధి తెచ్చుకొని ప్రజలు ఈరోజు రాష్ట్రంలో పనిపాటు లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఎరగవరం మండలం రేలంగి గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రేలంగి శివారు చుక్కవారి తోటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి 1.09 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సినిమా రంగానికే కాకుండా రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయ రంగంలో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజల వద్దకి రాజ్యాధికారాన్ని తీసుకెళ్లి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల దగ్గరికి ఈరోజు రాజ్యాధికారం నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా 45 సంవత్సరాలు ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలిపే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని సంస్థాగతం నిర్మాణం చేసినటువంటి
యోధుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో 1 కోటి మంది సభ్యులు పైగా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. 45వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈరోజు 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉన్నా లేకపోయినా కింద పడినా మరలా ఉవ్వెత్తున లేచేటటువంటి పార్టీగా ఈరోజు ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రకాశం జిల్లా కందులూరు మండలం బొట్లగూడూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరాన్ని గ్రామానికి చెందిన ఆనపర్తి సిసి మహేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కూర్చొని బీపీ చూపించుకోండి. చెప్పండి చూసుకున్నట్లు అల్ట్రాసౌండ్ వాడు ఆయాసంలాగా వస్తుంది, ఆయాసం స్టార్టింగ్ 1.8 అంటే పర్లేదు, 1.8 అంటే కంట్రోల్లో ఉన్నట్టు. తణుకు ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. చేనేత మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అర్హులైన చేనేత కుటుంబాలకు ఏడాదికి 25,000 ఆర్థిక సహాయం, మగ్గం కలిగిన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. చేనేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈరోజు ఇది పూర్తవడానికి పూర్తి సహకారాన్ని స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉద్యమానికి బాటలు వేసి చేనేత ఐక్యతని కాపాడే విధంగా, చేనేత వర్గాల హక్కుల్ని కాపాడే విధంగా పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేతలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చేనేతలకి ఉన్నటువంటి ఏదైతే మనకి బ్రాండ్లు ఉన్నాయో, ఈరోజు మంగళగిరి కాటన్ అంటే ఒక దాదాపు 72,000 చేనేత కుటుంబాలకు సంబంధించి 179 కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ కుటుంబాలకు ఈరోజు మన చేనేత దినోత్సవ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఖాతాల్లో 25,000 రూపాయలు జమ చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మన నియోజకవర్గంలో 167 కుటుంబాలకి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత కుటుంబాలు ఉన్నటువంటి విజయనగరం జిల్లా
నెల్లిమర్ల నియోజకవర్గం రామతీర్థం జంక్షన్లో వైసీపీ ఆధ్వర్యంలో ఏపీ జెడ్ వార్ కార్యక్రమం భాగంగా రెండో రోజు రీలే నిరాహార దీక్ష కొనసాగింది. డిఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ సమగ్ర విచారణ చేపట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన దీక్షలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు తెలిపారు. స్థానిక సర్పంచుల తాలూకా వరకు చేస్తే జైలు బెదిరిస్తాడు, మండలాల్లో వరకు చేస్తే జైలు. ఈ రకమైనటువంటి ఆలోచన పెడితే గ్రామ స్థాయి ఇవాళ స్వతంత్రం వచ్చినటువంటి తెచ్చినటువంటి 20 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. పోలీస్ కోట 100కి 2% కోటా తీయాలి, అది 3కి పెంచి ఎవరా ఫోర్స్ మ్యాన్స్ అంటే గ్రామీణ స్థాయి కిరాకాడు కాదు, మండల స్థాయి కాదు, జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి కాదు, జాతీయ స్థాయి కాదు, ఎవరో సోమను పోయినటువంటి పచ్చ చొక్కా వేసుకున్నటువంటి తెలుగు తమ్ముడికి ఇవాళ 420 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఏ అక్షరాలు రాయినటువంటి వాళ్ళు. డిఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు తణుకులో రెండో రోజుకు చేరుకున్నాయి. స్థానిక కోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో వైసీపీ నాయకులు ఆందోళన కొనసాగించారు. నియామకాలలో జరిగిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పెనుమత్స సుబ్బారాజు, వెలగల సాయిబాబారెడ్డి, మారెల్లా శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు అవన్నీ కూడా అమలు జరగకుండా దేశంలో అయితే విపరీతమైన అవినీతి తప్పుడు విధానం తోటి చేశారనేది తేడతలమైంది అన్నప్పుడు తెలుస్తుంది. ప్రభుత్వం దృష్టికి ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ మీరు ఇచ్చిన హామీలు అమలు జరపండి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా తణుకు నియోజకవర్గానికి సంబంధించి 3 రూరల్ మండలాలు టౌన్ వారు ఈ రోజుకు ఒక మండలం చొప్పున ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మా నిరవారం మండలం నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు మరియు సోదరిమణులకు ఈ కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా, ప్రతి మండలంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, ఇతర పార్టీ వారు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలతో సహా విద్యార్థి సంఘం మరియు ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు అవన్నీ కూడా అమలు జరగకుండా దేశంలో అయితే విపరీతమైన అవినీతి తప్పుడు విధానం తోటి చేశారనేది తేడతలమైంది అన్నప్పుడు తెలుస్తుంది. ప్రభుత్వం దృష్టికి ప్రజల పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా కామారెడ్డి జిల్లా గర్గుల్లో ఎకో సైన్స్ ప్రాజెక్టుపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ ప్రోత్సాహంతో జరిగిన ఈ కార్యక్రమంలో పీఎం శ్రీ పాఠశాలలు, అటల్ టింకరింగ్ ల్యాబ్ల ఉద్యమాలు విద్యార్థులు పాల్గొన్నారు. రాస్బెర్రీపై సాంకేతికతతో ప్రేక్షకుల ధ్వనుల గుర్తింపు, సంచార పర్యవేక్షణపై శిక్షణ పెంచారు. విద్యార్థులు పర్యావరణ హిత ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. అన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్ పాఠశాలలో ఎకో సైన్స్ నమూనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 TV న్యూస్.